మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అమరావతి చట్టబద్ధతకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ పార్లమెంటు నుంచి పారిపోయింది. ఏపీ రాజధానిపై పార్టీలో ఎటువంటి క్లారిటీ కూడా లేనటువంటి అంశం బయటకు వచ్చింది. రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ ఉంది వైసీపీ. ఈ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభ, రాజ్యసభలో ఎంపీలు వాకౌట్ చేశారు. మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చారు జగన్. వైసీపీ నేతల తీరుపై ఇక ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్గా కూడా చర్చ నడుస్తోంది. धन्यवाद सभापति जी। मैं अपनी पार्टी समाजवादी पार्टी अपने नेता आदरणीय अखिलेश यादव to oppose this bill in this present form because it is not addressing the problems of 29,000 farmers who have given 34,000 acres of farmland for Amravati capital without any payment under land pooling, sir. సార్ గత 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఎప్పుడు ఇస్తుందో అనే దానిపై క్లారిటీ లేదు సార్ ఈ బిల్లులో సార్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ డిఫైనింగ్ దట్ వాట్ కాన్స్టిట్యూట్స్ capital and what is the definition of capital, sir? Our constitution mentions. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లు గురించిన డీటెయిల్స్ ఏంటి? నేను ఇది ఏదైతే మొన్న పార్లమెంట్ కి సంబంధించి అంటే ఈ అమరావతి బిల్లుకి సంబంధించి అమరావతి పునర్వ్యవస్థీకరణ బిల్లు అంటే రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ తర్వాత మొన్న 1వ తారీఖున ఏప్రిల్ 1వ తారీఖున ఇది ఆ లోక్సభలో ఆమోదం పొందడం, లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అయితే ముందు వైసీపీ మద్దతు ఇస్తుంది, సభలో ఉంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా సభ నుంచి వైసీపీ వాకౌట్ చేయడం, ఆ తర్వాత మిథున్ రెడ్డి ముందు మద్దతు ఇస్తున్నట్టుగా ఇచ్చి మళ్ళీ తర్వాత బయటికి రావడం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి, విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి. అయితే ఇక ఆ తర్వాత ఏదైతే అమరావతికి సంబంధించి లోక్సభలో బిల్లు ఆమోదం పొందిందో అదే సమయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే ఒక పేరును ఆయన ప్రతిపాదించడం, ఇవన్నీ కూడా కొంత అంటే విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ జగన్ స్టాండ్ ఏంటి అనేది చాలా మందికి అర్థం కాలేదు. అంటే ఆయన అమరావతిని నేను వ్యతిరేకిస్తున్నాను అనే విషయాన్ని ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. అందుకనే వైసీపీ కూడా ముందు మద్దతు ఇస్తున్నామని చెప్తూనే తర్వాత బయటకు వచ్చేయడం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. ఇక పార్లమెంట్ లో నేడు రాజ్యసభకు ఎగువ సభకు బిల్లు వెళ్ళిన తర్వాత చర్చ సందర్భంగా రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్న వైవి సుబ్బారెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అతను వైసీపీ సభ నుంచి వాకౌట్ చేయడం, ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి పరిస్థితి. అంటే చర్చలో కూడా కొంత అమరావతి మునిగిపోతుంది అనేటువంటి మాటలు కూడా కొంత జాతీయ స్థాయిలో మాట్లాడటం జరిగింది. అంటే దీనికి సంబంధించి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే అమరావతికి సంబంధించి అటు సమాజ్వాదీ పార్టీ కానీ, ఆప్ కానీ, లేదంటే కాంగ్రెస్ కానీ, ఎన్సీపీ కానీ ఇలా పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇండియా కూటమి పార్టీలు కూడా అంటే ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్ లో మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ అంశానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడటం, వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడటం, కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే మరి అంటే రేపు జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజధానిని మారుస్తారా, అంటే జగన్ కు రాజధాని నచ్చటం లేదా, అమరావతి విషయంలో మళ్ళీ అంటే ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసినప్పటికీ కూడా అమరావతిని ఆయన కొనసాగించకుండానే ముందు అంటే మరో రాజధాని వేటలో పడతారా, లేదంటే ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని తీసుకొస్తారా అనేటువంటి అనుమానాలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి 2019 నుంచి 2024 వరకు మావిగన్ అనే ప్రతిపాదన జగన్ ఎందుకు తీసుకురాలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా కొంత వినపడుతున్నాయి. కాబట్టి రాజకీయంగా ఈ అమరావతి అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశగా మళ్ళీ మారేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కొన్ని మాటలు కూడా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. అంటే రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చవచ్చు అనేటువంటి బిల్లును నేను ప్రవేశపెడతాను, తీర్మానం ప్రవేశపెడతానంటూ కూడా ఆయన కొంత మాట్లాడారు. కాబట్టి ఇక్కడ అమరావతి విషయంలో పార్లమెంట్ లో చట్టం చేసినప్పటికీ కూడా ఇది పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పాటైంది, అంటే గతంలో హైదరాబాద్ గా 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని తొలగించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పాటయ్యింది, అమరావతిని గుర్తించామని చెప్పేసి బిల్లులో దాన్ని సవరణ చేస్తారు.
కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ జగన్ ఏమైనా మార్చబోతున్నారా, లేదంటే ఆయన కళల రాజధాని ఏదైనా ఈ మావిగన్ కి సంబంధించి కానీ, లేదంటే ఆయన ముందు నుంచి ఇష్టపడేటువంటి విశాఖపట్నం కానీ ఏమన్నా మళ్ళీ కొనసాగించేటువంటి అవకాశం ఉందా అనేది కూడా కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి అంశమే మరి. ఎస్, అంటే వెంకట్ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏపీ రాజధాని అంశంలో క్లారిటీ లేకపోవటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరలా నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తే ఏమైపోతుందో అని చెప్పి కూడా పెట్టుబడులు రానటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మరలా కూడా ఇదే విధంగా నానితే ఈ మిగిలినటువంటి ఏళ్ళ అభివృద్ధి కూడా ఏ విధంగా చూడాలి మనం ఏపీ పరిస్థితిని? ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాజకీయ అమరావతి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది, అమరావతిని తీసుకుంది, ల్యాండ్ పూలింగ్ జరిగిపోయింది. ఇప్పుడు అమరావతి రైతులు భూములు ఇచ్చారు, అక్కడ వరకు మనకు క్లారిటీ ఉంది. అదే విధంగా ఇప్పుడు అమరావతిలో పనులు జరుగుతున్నాయి, క్లారిటీ ఉంది. అమరావతిలో తాత్కాలికమో లేదంటే శాశ్వతం ఏదో సచివాలయం ఉంది, ఏదో ఒక అసెంబ్లీ ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటి ఏర్పాటు అవుతున్నాయి, విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి అంటే అమరావతిని ఒక రాజధానిగా ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీరు అమరావతిలో చూసినా సరే రోడ్ల నిర్మాణాలు కానీ ఏదన్నా అంటే కేంద్ర ప్రభుత్వ భవనాలు లేదంటే కాలేజీల నిర్మాణాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పెట్టుబడులను కూడా ఎంతో కొంత ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అంటే జగన్ చేసేటువంటి వ్యాఖ్యల కారణంగా గత 5 ఏళ్ల కాలంలో జగన్ తప్పు చేశారో ఒప్పు చేశారో అనేది రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది అమరావతి విషయంలో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన అదే తరహా ధోరణిలో మాట్లాడటం వల్ల అమరావతిలో నిర్మాణం జరిగినా అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా అమ్మో రేపొద్దున ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం కూడా వాళ్ళలో వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం అనేది నిర్మాణాత్మకంగా ఉండటమే మంచిది. ఈ అంశానికి సంబంధించి జగన్ అంటే ఆ నిజాన్ని, ఆ వాస్తవాన్ని, ఆ పరిస్థితిని ఆయన యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రం రాజకీయం కొంత ఆయన కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చింది ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ లేదంటే ఏదో ఒకటి కొంత రాజధాని మారుతుంది, పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందింది. కాబట్టి దీని అంతటికీ సంబంధించి అంత క్లారిటీ వస్తుంది. అంటే కేంద్ర రాజ్యాంగం చట్టాల పరంగా కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఎంతో ఇంకా వివాదాలకు వెళ్లకుండా అంటే అనవసరంగా అయినటువంటి రాద్ధాంతం లేకుండా ఇప్పుడు దాన్ని కొనసాగించడమే మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే చెప్పొచ్చు. ఎస్, అంటే వెంకట్ ఈ మావిగన్ అనే అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు జగన్ తెచ్చినటువంటి కొత్త ప్రతిపాదనని? ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను నా వరకు అయితే. ఎందుకు అనంటే 2019 నుంచి 2024 వరకు జగన్ అధికారంలో ఉన్నారు, 3 రాజధానులు అన్నారు. అంటే ఆయన మాటకే ఆయనకు నిలకడ లేదా అనేటువంటి అభిప్రాయం కూడా కొంత వ్యక్తం అవుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ మావిగన్ అనే ఇప్పుడు గతంలో 3 రాజధానులు అని చెప్పారు ఆయన. కర్నూలు ఒకటి, తర్వాత అమరావతి ఒకటి, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, తర్వాత పరిపాలనా రాజధానిగా వైజాగ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అంటే కనీసం అంటే ఆయన 3 రాజధానులు అనేటువంటి మాట కట్టుబడి ఉంటే ఓకే, జగన్ మాట తప్పలేదు అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిగణించవచ్చు. కానీ ఇక్కడ జగన్ మళ్ళీ మావిగన్ అనేటువంటి అంశాన్ని తీసుకురావడం వల్ల దీని గురించి కొంత తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అటు వైసీపీ శ్రేణులు కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనవసరంగా ఈ అంశాన్ని జగన్ అంటే రాజకీయం అంటే తన స్వలాభం కోసం లేదంటే డైవర్షన్ కోసం మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల జగన్ కు నష్టమే జరుగుతోంది అనేటువంటి అభిప్రాయాలే బలంగా ఉన్నాయి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పార్లమెంట్లో ఈరోజు జరిగినటువంటి అంశం కూడా కొత్త చర్చకు దారితీస్తుంది. మరి జగన్ మొండి పట్టు వల్ల మరలా కూడా అమరావతిని వ్యతిరేకిస్తూ కూడా మరలా మావిగన్ అనే కొత్త అంశాన్ని కూడా అమరావతే కాకుండా ఇంక కృష్ణా ఈ ప్రాంతాలకు కూడా రాజధాని కొంత విస్తరిస్తూ కూడా ఈ మావిగన్ అనే ప్రతిపాదనని తీసుకొని వచ్చారు. అందుకు జగన్ తీసుకొని వచ్చారు. మరి గతంలో 3 రాజధానులు అనే అంశం అన్నారు. కనీసం ఇప్పుడు మరలా కూడా 3 రాజధానులు అని ఉంటే గనక ఏదైతే జగన్ గతంలో ఆలోచించారో అదే ఆలోచన శైలి ఉందని కూడా అనుకుంటారు. కానీ ఈ రకంగా కూడా ప్రతిసారి రాజధాని అంశంలో మారుస్తూ కూడా ఏపీకి రాజధాని అనేది లేకుండా చేస్తూ ఉన్నారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా కానీ ఏదో ఒక రాజధాని ఉంటేనే కదా కొంత డెవలప్మెంట్ జరిగేది. సరే, తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అక్కడి నుంచి మరలా మొదలుపెట్టి డెవలప్మెంట్ చేసేది. ఈ విధంగా కూడా అంటే ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తూ ఉండటం వల్ల ఏపీ అనేది వెనకబడిపోతుంది. అంటే రాజధాని లేకపోవటం వల్ల పెట్టుబడులు రావు అనే అంశం కూడా ఇప్పుడు మరలా తెర మీదకు వస్తూ ఉంది. దీంట్లో కూడా రాజకీయ నిపుణులు అంటున్నది కూడా ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి దానివల్ల కూడా అంటే ఇది కరెక్ట్ నిర్ణయం కాదని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇటు లోక్సభ రాజ్యసభలోనైతే వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడం జరిగింది ఈ బిల్లుకు వ్యతిరేకంగా.